రీసెంట్ గా పెట్టిన దాక్షి ఈవినింగ్ వ్లాగ్ రొటీన్ లో నేను నైట్ డిన్నర్ కి బాయిల్డ్ ఎగ్ అండ్ బాయిల్డ్ చెనా తోటి సలాడ్ అయితే ప్రిపేర్ చేసిన. ఆ రోజు నైట్ డిన్నర్ కి మేము అదే తినేసినాం అన్నట్టు. సో ఆ వీడియోకి ఒకరిద్దరు డిఎం అయితే చేసిరు, మీరు తిన్నారు గాని బాబుకి కూడా అదే సలాడ్ పెట్టేసినారు, ఇంకా దాని తర్వాత వేరే ఫుడ్ ఏం పెట్టలేదా అని చెప్పేసి అయితే అడిగినారు. ఇంకొకరు అయితే మీరు ఇప్పటి నుంచే ఇంత డైట్ ఫుడ్ పెట్టడం అవసరమా బాబుకి అని కూడా అడిగినారు అన్నట్టు. నాకు అసలు అర్థం కాలేదు. డైట్ ఫుడ్ అంటే ఏంది? మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్డే కదా. మనం నైట్ టైంలో అన్నమో చపాతీయో దోసనో ఇడ్లీనో ఇట్లా ఏదో ఒకటి తినే బదులు మంచి న్యూట్రిషన్ వాల్యూ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఇంకా మంచిదే కదా. ఇలాంటిది కూడా మంచిగా కడుపు నిండా. ఈ సలాడ్ లో మంచిగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్ ఉంటది, మంచి ఫైబర్ ఉంటది. ఇంతకు మించిన ఫుడ్ ఇంకోటి ఉంటుందా చెప్పుర్రి పిల్లలకి? డిన్నర్ అనగానే ఒకటే వాటికి స్టిక్ అయిపోకండి, అప్పుడప్పుడు ఇలాంటి సలాడ్స్ ఇవ్వండి. మేమైతే వారంలో 3 రోజులు అయితే ఇట్లా చేసుకొని కోసం కూడా అడిగిర్రు. జస్ట్ నెయ్యిలో గార్లిక్ ని ఫ్రై చేసేసుకొని మీకు నచ్చిన వెజిటబుల్స్ ని యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత బాయిల్డ్ చెనా కూడా వేసేసుకొని ఉప్పు కారం పెరి మసాలా కొద్దిగా చాట్ మసాలా నిమ్మరసం పిండేసుకున్నాము. ఆ తర్వాత సేమ్ ఎగ్స్ కి కూడా అంతే అన్నమాట. గీ వేసేసుకొని మంచిగా గార్లిక్ ఉప్పు కారం చాట్ మసాలా పెరి మసాలా ఎగ్స్ కూడా ఫ్రై అయిన తర్వాత రెండింటిని కలిపేసేసుకొని పైనుంచి డ్రెస్సింగ్ కోసము పెరుగులో కొద్దిగా జీలకర్ర పొడి చాట్ మసాలా కొత్తిమీర వేసేసుకొని పైన డ్రెస్సింగ్ చేసుకున్నాము. సింపుల్ రెసిపీ.